సార్ నమస్తే. ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రసంగం? విద్యార్థులకు చెప్పిన మాటలు చూస్తుంటే ఇంగ్లీష్ మాట్లాడకపోయినా పర్లేదు, చైనా వాడు మాట్లాడుతున్నాడా, జపాన్ వాడు మాట్లాడుతున్నాడా, వాళ్ళు ప్రపంచాన్ని ఏలేస్తున్నారని చెప్పేసి మరి ఏం చెప్తారు మరి మీరు? అంటే రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ రాదా? ఓ రేవంత్ రెడ్డి అనే దద్దమ్మకి ఇంగ్లీష్ రాకపోతే ఇక మొత్తం ప్రపంచంలో ఉన్న అందరు దద్దమ్మలేనా? ఇవాళ చాలా స్పష్టంగా ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాష, కమర్షియల్ భాష. ఇవాళ ఆ భాష రానోడు నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా అంత డెవలప్మెంట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్ రాకుండా మరాఠీలో చదువుకుంటే ఆయన ప్రపంచ మేధావి అయ్యేటుడా? మొత్తం ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక్కున్న ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీషు వచ్చిన వాళ్ళే. బ్రిటిషర్స్ ఎక్కువ మంది అమెరికన్సు, తర్వాత ఆస్ట్రేలియన్సు, తర్వాత ఇక్కడ ఇజ్రాయిల్స్, వీళ్ళంతా ఎవరు? ఇంగ్లీష్ మ్యాన్. హయ్యెస్ట్ నోబెల్ లారెట్స్ ఎవరు? ఇంగ్లీష్ మ్యాన్. అంటే సైన్స్, టెక్నాలజీ అన్ని రంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఆధిపత్యం చేయడానికి కారణం ఏంటంటే అది కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ కాకుండా కమర్షియల్ లాంగ్వేజ్ కూడా. సో కాబట్టి ఇవాళ ప్రపంచంలో నువ్వు ఏ మార్కెట్ ఎకానమీ అయినా సరే నువ్వు చేరుకోవాలంటే నీకు ఇంగ్లీష్ రాకపోతే హైలీ ఇంపాసిబుల్.